పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పులివెందులలో టీడీపీ ప్రలోభాలు తారస్థాయికి చేరాయి. పులివెందులలో భారీ ఎత్తున ప్రలోభాలకు తెరలేపారు టీడీపీ నేతలు. పెద్ద ఎత్తున పులివెందుల మండలంలో డబ్బు, చీరల పంపిణీ చేస్తున్నారు. డబ్బు, చీరలు పంపిణీ చేసి ఓటర్ల వద్ద నుంచి స్లిప్లు బలవంతంగా తీసేసుకుంటున్నారు. ఆ ఓటర్ స్లిప్లతో రేపు దొంగ ఓట్లు వేసుకునేందుకు టీడీపీ భారీ కుట్ర పన్నుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, చూస్తున్నాం 10,000 ఓటర్లు, మహా అయితే 8 నెలల పాటు పదవీ కాలం. దానికోసం కూడా ఈ స్థాయిలో రాజకీయం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం జెడ్పీటీసీ ఉప ఎన్నికకి. బిందు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గెలవాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తాముకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అన్ని వ్యవస్థల్ని కూడా అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు పంచడం కానీ, చీరలు పంచడం కానీ విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటు అసలు ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి కీలకమైన నిబంధనలను కూడా వాళ్ళు వదిలేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే ఓటర్లకు డబ్బు పంచుతూ వాళ్ళ దగ్గర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పోలింగ్ స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ ని, ఓటర్ స్లిప్ ను కూడా వెనక్కి తీసుకుని తమ కార్యకర్తల ఓట్లు వేసుకున్నట్టు, మీరు ఓట్లకు రావద్దిక మేము డబ్బు ఇచ్చేసాము, తర్వాత మా వాళ్ళు ఓట్లు వేసుకుంటారనే స్థాయికి దిగజారినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలని పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఈ అర్ధరాత్రి కూడా చాలా గ్రామాల్లో చీరలు, డబ్బు పంపిణీ కొనసాగుతున్నాయని మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ప్రతి ఇంటికి తిరిగి చీరలను అందిస్తున్న నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు డబ్బు, అధికారము, దౌర్జన్యము ఇట్లాంటి కీలకమైనటువంటి అన్ని చేసి ఏ విధంగానైనా కానీ ఇక్కడ విజయం సాధించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని వ్యవస్థ కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు పోలింగ్ జరగబోతుంది. పెద్ద ఎత్తున ఆందోళనలు, గొడవలు జరిగేటువంటి అవకాశం అనేది ముందస్తు సమాచారం ఉంది. భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి నేపథ్యం ఉంది. అయితే మరి పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతారా లేదా అనేటువంటి అంశాల మీద కూడా బూత్ క్యాప్చరింగ్స్ చేయాలనేటటువంటి తలంపులో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే మరి రేపు పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు ఇటు పోలీసులు కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఏ విధమైన చర్యలు తీసుకున్నారని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇటు డబ్బు పంపిణీ మీద అసలు అధికారులు కానీ, ప్రతి గ్రామంలో పోలీసులు ఉన్నారు, కానీ అధికారులు కానీ వీళ్ళు కూడా ఈ చీరలు కానీ, డబ్బు పంపిణీని లోపలికి రాకుండా అరికట్టలేకపోయారు. ఎన్నో చెక్ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ పంచుతున్న దాన్ని కూడా అరికట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు స్పష్టంగా అధికార పార్టీకి తలొగ్గినట్టుగా కనిపిస్తోంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.